ఒక ఆత్రేయ, ఒక ఆటో ఆక్టేవియస్, ఒకవేళ మన కుంభ అన్న గనక కైనెటిక్ పవర్స్, టెలికైనసిస్ పవర్స్ గనక ఉంటే పుస్త్రీ మూవీలో విలన్ పేరేంట్రా? అయినా ఇప్పుడు విలన్ పేర్లు ఎవరికి కావాలి కానీ ఒక్క నిమిషం. అన్న పేరు కుంభ. కుంభ అంటే ఇప్పుడు బాబు పేరు టిమోనా? ఇప్పుడు ఎగ్జామ్లో స్టోరీస్ రాసి పేపర్లో నింపిన బ్రెయిన్తో SSMB29 స్టోరీ ఏందో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ థింగ్ ఫస్ట్, మన కుంభ చిన్నప్పటి నుంచి డిసేబుల్గా ఉంటాడు. అదే మన పృథ్వీరాజు చిన్నప్పటి నుంచి డిసేబుల్ కిడ్ లాగా ఉంటాడు. సో మన కుంభ అన్న ఎవరు ఫ్రెండ్స్ ఉండరు. ఆ టైంకి మన బాబు వస్తాడనమాట. మన బాబు వచ్చి కుంభ అన్నతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఎందుకంటే బాబుకు కూడా ఫ్యామిలీ ఉండకపోవచ్చు, మేబీ బాబు కూడా ఆర్ఫన్ అయి ఉండొచ్చు. అందుకని ఆ లోన్లీనెస్ ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసు కాబట్టి కుంభతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తారు. అట్లా అట్లా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. మన కుంభ చాలా రిచ్ కాబట్టి మన బాబుని బాగా చూసుకుంటాడు అనమాట. బాబుకి ఫినాన్షియల్ స్టెబిలిటీ, మంచి ఎడ్యుకేషన్ అదంతా మన కుంభ ప్రొవైడ్ చేస్తుంటాడు. బాబు బాగా ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. అయితే అట్లనే ఇద్దరు పెద్ద అవుతారు. ఆ తర్వాత ఒక రోజు కుంభ తన డిసేబిలిటీ కారణంగా తనకి బాగా డిప్రెషన్ వచ్చి తనను తాను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి టైంలో బాబు చూసి అప్పుడు చనిపోడు కుంభ బతికిన తర్వాత నీ డిసేబిలిటీని నేను క్యూర్ చేయాలని అప్పుడు అనుకొని మన బాబు ఏం చేస్తాడంటే, ఎలాగైతే ఇప్పుడు రాజమౌళి గారు మీరు ఒక స్టేట్మెంట్ వచ్చింటారు. రాజమౌళి ఏం చెప్తాడంటే SSMB29లో మహేష్ బాబుకి హనుమంతుని రిఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్తాడు. అయితే సో ఇదే థింగ్ని నేను ఆధారంగా చేసుకుని చెప్తానంటే, సో ఇదే పాయింట్ మీద ఎలా అయితే హనుమంతుడు సంజీవిని కోసం హిమాలయస్కి వెళ్ళి సంజీవిని ఎలా అయితే తీసుకొస్తాడో, కుంభాని హీల్ చేయడానికి మన బాబు ఏంటి ఆ మెడిసిన్ కోసం వరల్డ్ మొత్తం తిరిగి ఆ క్యూర్ని కనిపెడతాడా లేదా అనేదే స్టోరీ అని నేను అనుకుంటున్నా. సో మీకు ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీకు మ్యాచ్ అయిందా లేదా, మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీ ఉండొచ్చా లేదా, ఎంతవరకు మ్యాచ్ కావచ్చు? 1 నుంచి 10 మధ్యలో రేటింగ్ ఇవ్వండి నా స్టోరీకి. మరి లీక్డ్ సీన్లో పృథ్వీరాజు మహేష్ బాబుని ఇలా పట్టుకొని ఏదో కాళ్ళ మీద నిలబెడతాడు. ఆ సీన్ ఎందుకు వచ్చింది అని అంటే, పృథ్వీరాజ్కి అర్థమైపోతుంది మన బాబు సంజీవిని మెడిసిన్ కోసం తన లైఫ్ని రిస్క్ చేయబోతున్నాడని అర్థమవుతుంది. అలాంటప్పుడు పృథ్వీరాజు బాబు ప్రాణాలు పోవడం ఇష్టం లేక రిస్కులు ఎందుకని చెప్పేసి బలవంతంగా బాబుని తీసుకొచ్చి ఈ సీన్ జరుగుతుంది అనమాట. మనం లీక్డ్ SSMB29 క్లిప్లో చూసిన సీన్. సో ఈ కథ మొత్తం విన్న తర్వాత ఏమనిపించింది? వెంటనే మా ఛానల్ని ఫాలో చేసుకోండి అండ్ కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఈ కథ మొత్తం విన్న తర్వాత ఈ కథ SSMB29కి ఎంతవరకు మ్యాచ్ అవ్వచ్చు అని 1 నుంచి 10 మధ్యలో రేటింగ్ ఇవ్వండి.